నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని, సిఫార్సుల అమలుకు హై పవర్ కమిటీ తీసుకున్న చర్యలపై 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని, సిఫార్సుల అమలుకు హైపవర్ కమిటీ తీసుకున్న చర్యలపై 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కాసేపటి క్రితం విచారణ జరిగింది. నీట్ పేపర్ లీక్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ పై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్టీఏ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని, గతంలోనే మేము ఒక కమిటీని, హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ ఏర్పాటు చేసిన అనంతరం కూడా రాధాకృష్ణ కమిటీ సిఫారసుల అమలుకు హైపవర్ కమిటీ తీసుకున్న చర్యలపై 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. కేసు విచారణను జస్టిస్ పి నరసింహన్, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారించింది. మరోవైపు నీట్ యూజీ పేపర్ లీక్ కేసు సంబంధించి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు వారంతా కూడా పరీక్షలు రాశారు. అనంతరం జరిగిన తాజా పరిణామాలతోనే నీట్ పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో అనేక మంది నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తాజాగా ఈ రోజు పిటిషన్ కి విచారణ వచ్చిన సందర్భంగా ఎన్టీఏ పైన కొంత సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కూడా ఇంకా వారి తీరు మారలేదంటూ కూడా, ఇంకా గుణపాఠం నేర్చుకోలేదంటూ కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఇంకా శుక్రవారం నాటికి 3 రోజుల సమయాన్ని కేటాయించింది. ఈలోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తే అందులో ఏ అంశాలను పేర్కొంటుంది, పేపర్ లీక్ సంబంధించిన అంశంలో ఓవైపు సిబిఐ విచారణ కొనసాగుతుంది, మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ అంశాలను పేర్కొంటుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం జరిగే విచారణ సందర్భంగా ధర్మాసనం ఇంకా ఎలాంటి కామెంట్లు చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.